హాయ్ ఫ్రెండ్స్, నేను పుష్ప ఆర్వి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి తులసి దళం అంటే తులసి చెట్టు యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం. తులసి దళం తులసి దళం అంటే తులసి చెట్టు యొక్క ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. అయితే తులసి చెట్టు మారే స్థితిని బట్టి ఆ ఇంట్లో ఏం జరుగుతుందో ముందే తెలుసుకోవచ్చని మన పెద్దవాళ్ళు చెబుతుంటారు. అయితే తులసి వల్ల మనకు చాలా ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అది అందరికీ తెలిసిందే. దీనివల్ల మనం పలు అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు. ఆధ్యాత్మికంగా తులసి చెట్టు మన ఇంట్లో ఉంటే చాలా మంచిది. దీనివల్ల అంతా మంచే జరుగుతుంది. కానీ అప్పుడప్పుడు కొన్ని కారణాల వల్ల దాని సహజ రంగు కోల్పోతుంది. లేదంటే ఉన్నట్టుండి ఆకులు సడన్‌గా ఎండిపోతాయి. లేదా రాలిపోతాయి. అలా పలు రకాలుగా మార్పు జరుగుతూ ఉంటుంది. దీంతో మన ఇంట్లో ఉండేవారికి ఏదో జరుగుతుందని, ఏదో ప్రమాదం వాటిల్లుతుందని మన పెద్దవాళ్ళు చెబుతుంటారు. అయితే వాస్తవానికి అది నిజమే. కానీ కొన్ని కారణాల వల్ల కూడా అది ఎండిపోతుంది. తులసి చెట్టు సహజ వాయువు. అది పాజిటివ్ ఎనర్జీ కలిగి ఉంటుంది. అది ఎండిపోయిన ఫస్ట్ మనం మట్టిని చూడాలి. దానిలో ఏదైనా లోపం ఉంటే చెట్టు ఎండిపోతుంది. అలా కాకుండా ఉన్నట్టు ఉండి సడెన్‌గా ఎండిపోతే ఇంట్లో ఏదో ప్రమాదం జరుగుతుందని సంకేతం. దానిని మనం గ్రహించి జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. తులసి దళం నరసింహస్వామి వారికి ఎంతో ఇష్టమైనది. దానితో ఆకులతో మాలలు కట్టి దండలు వేస్తారు నరసింహస్వామి వారికి. తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసినా మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సో, అందుకని మన ఇంటి ముందు ఖచ్చితంగా తులసి చెట్టు ఉండవలసిందే. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. నచ్చితే ఒక లైక్